కానీ కొంచెం లైట్గా చిన్న డెకరేషన్ ఉంది. అది చేసాక అప్పుడు తిందాం. చూస్తున్నారు కదా ఎమ్మి 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 చికెన్ ఫ్రై, చికెన్ పకోడీ. ఇవ్వండి, నాకు చాలా వచ్చింది. లైట్గా సాల్ట్ అయితే ఎక్కువైంది అనిపించింది. సో నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటాను. సో ఈ రోజు అయితే మనం రెస్టారెంట్ స్టైల్లో మనం చికెన్ పకోడీ అనేది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అండ్ అది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనకి కావాల్సిన పదార్థాలు ఏంటనే చూసేద్దాం, ఓకేనా? అండ్ ఫస్ట్ అయితే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ ఒక 2 times లేదా 3 times మంచిగా కడిగి పెట్టుకోండి. అండ్ అలాగే ఆయిల్ అండ్ థర్డ్ నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కొత్తిమీర అండ్ అలాగే లెమన్స్, ఓకేనా? నెక్స్ట్ సాల్ట్ అండ్ అలాగే పసుపు అండ్ కారం. అండ్ దీన్ని కార్న్ఫ్లోర్ అంటారు, కార్న్ఫ్లోర్. అండ్ ఇది కలర్ పౌడర్, మనకి కిరాణా షాప్స్లో ఈ 2 దొరుకుతాయి, కలర్ పౌడర్ అండ్ అలాగే కార్న్ఫ్లోర్ కూడా. అండ్ అలాగే జీడిపప్పు. ఇవన్నీ కూడా మసాలాలు. ఇదేమో గరం మసాలా, ఇదేమో ధనియాల పొడి, అండ్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా. చూసారు కదా, ఇవి మనకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడైతే మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాము, చికెన్ పకోడీ ఎలా చేయాలనేది. సో ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న చికెన్ ఉంది కదా, ఫ్రెష్గా కడిగేసిన చికెన్. దీంట్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే చిటికడ ఏం కాదు, లైక్ సరిపడినంత పసుపు వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకూడదు, ఎందుకంటే ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది పోతుంది, పసుపు బాగా మనకి తగిలి. అండ్ నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం, సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. అండ్ ఇప్పుడైతే కారం వేసుకుందాం. నెక్స్ట్ ఇంకా మనం లైన్గా ఇంకా ఈ థింగ్స్ అన్ని ఒకేసారి వేసుకొని మంచిగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకుందాం. కలర్ అనేది లైట్గా వేసుకుందాం, ఓకేనా? సో ఇప్పుడైతే గరం మసాలా వేసుకుందాం. నెక్స్ట్ చికెన్ మసాలా, ధనియాల పొడి వేసుకుందాం. అన్నీ కూడా లైట్గా కొంచెం కొంచెం వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువైతే మళ్ళీ కారం అనేది ఎక్కువైపోతుంది. నెక్స్ట్ గరం మసాలా, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాత్రం కంపల్సరీ, ఏ నాన్ వెజ్లో ఉన్నా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా వేసుకోవాలి, లేదంటే ఆ పచ్చదనం అలా ఉండిపోద్ది వేసుకోకపోతే. సో ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా ఇందులోనే, చూసారు కదా మొత్తం అన్నీ వేసేసాను. ఇప్పుడు ఇదంతా కూడా మనం కలపాలి. సో కలిపేద్దాం. మొత్తం బాగా పీసెస్ అన్నిటికీ మంచిగా పట్టేలా కలపాలి.
చాలా వేడిగా ఉంది కదా, మళ్ళీ బొబ్బలు అవి వచ్చేస్తాయి. సో కొంచెం కేర్ఫుల్గా క్లిప్ చేయండి. కొంచెం ఎక్కువసేపే అవుతుంది, పడుతుంది, ఎందుకంటే క్రిస్పీగా ఉండాలి కదా. సో అది కూడా మంచిగా ఉడకాలి, కొంచెం టైం అనేది పడుతుంది. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫర్ షూర్. మీకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది, మీరు ఇంట్లో ట్రై చేయండి ఎప్పుడైనా మీకు వీలున్నప్పుడు. ఓకేనా? అనేది బాగా ఫ్రై అనిపిస్తుంది, బాగా మగ్గ అనిపిస్తుంది. సో కలర్కి బాగా చేంజ్ వచ్చింది. సో ఇప్పుడైతే ఇంట్లో సర్వ్ చేసుకుంటాను. స్లోగా సర్వ్ చేసుకుంటాను. అది కొంచెం పెద్ద పీస్, అందుకని ఒకటి వేసేస్తాను. సో ఒకటైతే ఉంచాను, నేను అది సర్వ్ చేస్తాను. చూస్తున్నారు కదా మీరు. మళ్ళీ ఇంకొకటి వేద్దాము. పీసెస్ అయితే చాలా పెద్దగా లైక్ కొట్టేసరి నేను చూసుకోలేదు, చిన్నగా కొట్టడం చెప్పాల్సింది. సో మళ్ళీ సెకండ్ వేసాను. అవి కూడా ఒక లైక్ ఎక్కువసేపు పడుతుంది, ఎందుకంటే మంచిగా క్రిస్పీగా రావాలి కదా. సో ఎక్కువసేపు అయితే పట్టలు ఎక్కువసేపు ఉంచాలి, లేకపోతే మనకి టేస్ట్ సరిగ్గా రావు. అండ్ చూసాను కదా, మొత్తం అన్నీ వేసేసాక అప్పుడు చూపిస్తాను మీకు. ఓకేనా? హ్యాండ్ అయితే వాష్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది లాస్ట్ అనమాట. ఇంకా అయిపోయింది. సో లైట్ అయితే కలర్ ఉంటుంది, ఎందుకంటే మనం కలర్ వేసాం, కలర్ పౌడర్ దానిలో లైట్ ఉంటుంది. బట్ మనకు వేసాం లైక్ లైట్ కలర్ అయిపోతుంది. లైక్ ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ నేను ఇక్కడ ఇంకా మనకి చాలా లోపడుతుంది, ఇది చూస్తుంటే ఇప్పుడు తినాలనిపిస్తుంది. కానీ అది లైట్ చిన్న డెకరేషన్ ఉంది, అది చేశాక అప్పుడు తింటాము. సరే, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అండ్ ఇంత పద్ధతి చాలా వీడియోస్ చెప్తాను, కుకింగ్ మీద, చాలా మీద స్పైసీ కూడా వీడియోస్ వస్తాయి. సో ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అర్నా ఆలం. అండ్ అంటే ఏం లేదు, సపోర్ట్ ఇవ్వండి మంచిగా. ఓకేనా? ఇలాగే నేను మంచిగా వీడియోస్ చేస్తాను. నాకైతే ఇక్కడ తినాలనిపిస్తుంది చూస్తుంటే, అంత ఏమీ క్రిస్పీగా ఉంది. వీడియోలో చూడండి చాలా బాగుంటుంది, వీడియోలో మళ్ళీ బ్యాటరీ ఎక్కడ మనకి నాకు తెలియదు. వీడియోగా చాలా బాగుంటుంది, తినాలనిపిస్తుంది. ఆల్రెడీ మనం తినేసాను అనుకో, కెమెరా ముందు తినలేదు, కెమెరా ఆఫ్ చేసి తిన్నాను. సో మనం మరీ ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయి, మాడిపోకుండా దగ్గర ఉండి చూసుకోవాలి. ఎక్కువసేపు అవుతుంది కదా, మనం ఇలా పెట్టి పక్కన వేసుకుంటే మాడిపోయినా మాడిపోవచ్చు. అది మొత్తం వేస్ట్ అయిపోతుంది, తినలేమో పడేదేమో ఏం చేయలేము అసలు. జాగ్రత్తగా దగ్గర ఉండి చేసుకోండి ఇంకేస్ చేసుకుంటే. బట్ ఇది రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి, ఎందుకంటే మనం బయటకి తింటాము, చాలా కాస్ట్ ఏమో ఎక్కువ, క్వాంటిటీ ఏమో తక్కువ ఉంటుంది. సో మన ఇంట్లోనే లైక్ క్వాలిటబుల్గా మంచి క్వాంటిటీతో అండ్ రీజనబుల్ కాస్ట్తో ఓన్లీ మనం చికెన్ అలాగే ఇవన్నీ మన ఇంట్లో రెగ్యులర్గా ఉండేది కాబట్టి అంత పెద్ద మనీ అయితే అవ్వదు చికెన్ కాబట్టి అవుతే. సో మనం ఇంట్లో చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఎక్కువ తినచ్చు, బయట తింటేమో మనీ ఎక్కువ, క్వాలిటీ తక్కువ. సో అందుకే మంచి క్రిస్పీగా రెస్టారెంట్ స్టైల్లో మరీ నేను ఎందుకంటే హైలైట్ చేసి చెప్పాలంటే ఇది చాలా బాగుంటుంది. సేమ్ బయట అలా చేస్తే అలాగే ఉంటుంది, తిన్నది కానీ చూడడానికి కానీ. సో అందుకే డెఫినెట్గా ట్రై చేయని చెప్తున్నాను. Yes, we are done. So let's serve the last bit of chicken. Sorry. చూస్తున్నారు కదా, yummy crispy chicken fried. Chicken pakodi. Yes. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆల్రెడీ స్టవ్ కట్టేసాం కదా, సో ఆ ఇంట్లో మనం జస్ట్ సెమీ ఫ్రైలా మనం జస్ట్ చేసుకుని చాలు. ఏంటంటే జీడిపప్పు స్టార్ట్ చేయించాను కదా, వెంటనే తీసేయచ్చు.